ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కాంగ్రెస్ సీనియర్ నేత కన్ను ముద్ద అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఎవరు మరి ఏ నేత అనేది చూసేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అయితే కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన చనిపోయినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. డిఎస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ధర్మపురి శ్రీనివాస్ సెప్టెంబర్ 27, 1948లో జన్మించాడు. నిజామాబాద్ జిల్లా వెల్పూరు ఆయన స్వగ్రామం. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు డిఎస్. 1983లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన డిఎస్ 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 సార్లు గెలిచారు. 7 సార్లు నిజామాబాద్ అర్బన్, 1 రూరల్ నుంచి పోటీ చేశారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేశారు డిఎస్. 2014 వరకు తెలంగాణ కాంగ్రెస్లో నెంబర్ 2గా ఉన్నారు డిఎస్. 1988లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ధర్మపురి శ్రీనివాస్కు 2 కుమారులు ఉన్నారు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డిఎస్ 2015లో కాంగ్రెస్కు రాజీనామా చేశారు. హస్తం పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి మారారు. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు డిఎస్. చిన్న కుమారుడు బీజేపీలో చేరడంతో బీఆర్ఎస్కు దూరంగా ఉంటూ వచ్చారు డిఎస్. కాంగ్రెస్ శాసనసభ ఉప నాయకుడిగా పనిచేసిన ఆయన ఉమ్మడి ఏపీలో 2 సార్లు పీసీసీ చీఫ్గా బాధ్యతలు నిర్వహించారు. 2004-09 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి పాలయ్యారు. 2023లో డిఎస్ కాంగ్రెస్ చేరిక కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. డిఎస్కు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఠాక్రే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇది చాలా విషాదకరమైన వార్తనే. సో కాంగ్రెస్ నేత